హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మైదా పిండితో పిల్లలకి చాలా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ తయారు చేద్దాం. మొదటగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు కుకింగ్ సోడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చపాతీలాగా ఒత్తి మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇప్పుడు చపాతీలాగా రుద్దుకొని వాటిని నైఫ్తో అన్నా లేకపోతే షేప్స్ ఉంటాయి, స్టార్స్, రౌండ్ షేపు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వీడియోలో. అవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం మేము. మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెడతా ఉంటాను నేను, అందుకోసం మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము. చూడండి ఇప్పుడు ఆ పిండిని చపాతీలో ఒత్తి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా అన్నా మీ ఇష్టం. అది వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది, దాంతో కూడా మనం షేప్స్ పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చు. అట్లేదంటే నైఫ్తో కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ లాగా. ఇప్పుడు అది కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కుకింగ్ వీడియోస్ కావాలంటే ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. నేను చేసి మీకు వీడియో పెడతాను. చూడండి స్టార్, రౌండ్. చూసారా? అలా షేప్స్ కట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని చేసుకోవచ్చు స్నాక్స్. పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇప్పుడు నైఫ్తో చూడండి ఎలా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకొని ప్లేట్లో అన్నీ పెట్టుకునేసిన తర్వాత ఇక స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడయ్యాక ఈ కట్ చేసిన స్మాల్ పీసెస్, షేప్స్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి నూనె హీట్ ఎక్కినాక చిన్న బబుల్స్ లాగా వస్తుంది కదా, హీట్ ఎక్కినట్టు ఆ పీసెస్ని అన్నిటినీ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి మనం సపరేట్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్ అండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, సాల్ట్, చిటికెడు కుకింగ్ సోడా, ఆయిల్, అంతే. స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇవి మనం కావాలంటే సాల్ట్కి బదులు షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. షుగర్ వేస్తే ఇంకా ఎక్కువ తింటారు పిల్లలు, వాళ్ళకి తీపి ఉంటుంది కాబట్టి, ఇంకా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి. ఆ రెసిపీ షుగర్ వేసి కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతాను. ఆల్రెడీ చేశాను ఒకసారి, కానీ ఎప్పుడు ఎక్కువగా ఇలా సాల్ట్ వేసి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. చూడండి గోల్డెన్ కలర్కి వచ్చేసింది. గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుంటే ఆయిల్ నుంచి పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలాంటి సింపుల్ మరియు టేస్టీ రెసిపీలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. లాస్ట్లో చిటికెడు మిరప్పొడి, కారం పొడి అండి వేసి లైట్గా అట్ట డిప్ చేసుకుని. ఇక్కడ చూడండి మా పిల్లలు నాతో పాటు వాళ్ళు కూడా చేస్తున్నారు. మాకు 2 పిల్లలండి, 2 బాయ్సే. పెద్దోడు చేస్తున్నాడని చిన్నోడు చేయాలని చెప్పి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.